హిందూ, ముస్లిం, ఇండియా, బంగ్లాదేశ్ అని చెప్పి మత విద్వేషాలు పెంచుతున్నారు. దేశమంతా ఒక టాపిక్ మీద బిజీ ఉన్నప్పుడు అవతల సైడ్ ఏం జరుగుతుందో చూడండి. బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడదాం, కానీ బంగ్లాదేశ్ కంటే మోర్ కన్సర్న్ ఇస్లామిక్ నాటో. సెప్టెంబర్ 17న సౌదీ ప్రిన్స్ ఇంకా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక నాటో డీల్ సైన్ చేశారు. ఈ నాటో ఏంటంటే పాకిస్తాన్ మీద ఎవరన్నా దాడి చేస్తే సౌదీ వాళ్ళ బ్యాకింగ్ ఉంటదని చెప్పి ఆ దాడి సౌదీ మీద కూడా చేస్తున్నట్టు కన్సిడర్ చేసుకుంటామని చెప్పి ఈ నాటో ఈ నాటో డీల్ ఇప్పుడుది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ మీరు కన్సర్న్ కావాల్సింది ఏంటంటే కేవలం మతం బేసిస్ పైన ఈ 35+ కంట్రీస్ ఒక యూనిటీని డిక్లేర్ చేస్తుంది. ఈ భూమి మీద 120 కోట్ల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళ యూనిటీ ఎక్కడ పోయింది? వేరే దేశం పైన దాడి చేస్తే అది మా పైన కూడా యుద్ధం అని ప్రకటిస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మన దేశానికి ఆనుకోనున్న బంగ్లాదేశ్ లో ఒక హిందూని 10 మంది 20 మంది కాదు, 100 మంది మధ్యలో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ చెట్టు కట్టేసి మరి కాల్చి చంపారు. ఇది వేరే దేశంలో మన హిందువులకున్న దుస్థితి. ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంటే ఒక్కొక్క నిజాలు తెలుస్తుంది. దీపు చంద్రదాస్ వీడియో చూసిన తర్వాత హిందూగా కాదు మనిషిగా కూడా నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒకసారి 1971లో బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మీ ఊహకే వదిలేస్తాను.